గద్దరన్న యాద్ చేసుకోగానే మీకేం ఘటన గుర్తుకొస్తదన్న? గద్దరన్న ఒక రెవల్యూషనరీ కదా. విప్లవం. ఒక ఒక విప్లవానికి ప్రతినిధి ఆయన. కాబట్టి ఆయన ఆయన ఇంప్రెషన్ నా మీద చాలా ఉంది. ఆయన ఆయన నేను అన్నదమ్ములు. ఓరా ఇయాల గద్దరన్న మనతో లేడు. కానీ అన్న పాట కావచ్చు, ఉద్యమంలో అన్న చైతన్యం కావచ్చు, అంటే ఇంక మనం సాధించుకుంటామా తెలంగాణ వస్తదా అని ఆలోచించే క్రమంలో లేదు, మన రాష్ట్రాన్ని మనం కొట్లాడి సాధించుకుంటాం అని ఒక విప్లవం తీసుకొని వచ్చారు పాట రూపంలో. ఆ సందర్భం చెప్తుంటే మీకు ఏం యాదకొస్తుందన్న? అంటే పాటే ఇక్కడ ప్రధానమైంది తెలంగాణలో. ఈ ఆకలి వలన ఆవేశం వలనో కానీ ఇక్కడ పాటే ఒక పాట మళ్ళీ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన పరిస్థితి. మీరు పాట నైజాంని కూలదూసింది కూడా పాటే. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కరోడ అని పాట రాసిన బండి యాదగిరి. ఎంత ధైర్యం నైజాం మీద పాట రాయటం అంటే. ఆయనని ఆ రోజు మిలిటరీ సైన్యాలు చంపివేశాయి. పాట కోసం చచ్చిపోయాడు. సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మనగాడ అని రాశాడు. ఒక చేత తంబుర ఒక చేత కలం పట్టుకొని తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడారు కదా. గద్దరన్న కడుపులో 10 తూటాలు పెట్టుకొని జీవించాడు. మీ అందరం తమ తమ పద్ధతిలో పెద్ద ఎత్తున త్యాగానికి పూనుకున్నాం. రాష్ట్రం వచ్చింది, మాకు చాలా సంతోషం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాల తెలంగాణ. ఒక్క మాట చెప్పండి, 10 సంవత్సరాల తెలంగాణ గురించి అన్న అంటే ఏం చెప్తారు? అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి ఏదైతే కోరుకున్నామో అది దానికి ఒక సాంస్కృతిక జీవన విధానం ఉంటుంది తెలంగాణకు. అది రాలేదు. అంటే తెలంగాణ తల్లి తెలంగాణకు ఒక ఆత్మ లాంటి ఒక ప్రతిమ తీసుకొని రావటం కానీ, తెలంగాణకు ఒక గీతాన్ని ఆ రోజు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన గీతాన్ని పాడుకునేవాళ్ళం. ఆ గీతాన్ని ప్రవేశపెట్టడంలో కానీ ఇంకా ఇట్లాంటి విషయాలలో మాలాంటి కవులు కళాకారులని ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు గుర్తించలేదంటే కాదు, గుర్తించాల్సినంత గుర్తించలేదు. మా త్యాగానికి తగ్గ ప్రతిఫలం ఏదో మేము ఆశించనేది కాదు, ఒక గౌరవం. సో తెలంగాణ తల్లి మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లు మరి ఆంధ్ర వాళ్ళు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే మినిస్టర్లు అయిపోయారు. మాకు ఎట్లుంటది, మనసు బాధ అనిపించదా? కొట్లాడిందే ఆత్మగౌరవం కోసం, అది కొంచెం తెలంగాణ అస్తిత్వం కోసం అట్లా కొంచెం బాధపడ్డా. సో తెలంగాణ తల్లి ముచ్చట వచ్చింది కాబట్టి అడుగుతున్నానే అన్న నిన్ను. తెలంగాణ తల్లిని ఉద్యమం సమయంలో ఊపిరి పోసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం ముందులో పెట్టుకొని ఉద్యమం చేసిన సందర్భాలు అవన్నీ కూడా. అట్లాంటిది అధికారిక హోదా ఇచ్చుట్లా విఫలమైనరా? అంటే తెలంగాణ తల్లి అంటే ఓ 4-5 ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన ఒక ఫిగర్ ఉంది. ఆ వజ్ర వైడూర్యాలు కిరీటాలు పెట్టుకొని ఉంది. అప్పుడు తెలంగాణలో ఉద్యమకారులు చాలామంది తెలంగాణ తల్లిని కూడా తీసుకొచ్చారు. సాదా సీదా తల్లిలాగా ఉంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యమే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రాచరిక కాలంలో ఉన్న వజ్ర వైడూర్యాలు కిరీటాలు పెట్టుకుంటే ఇప్పుడు కుదరదు కదా. ఎందుకు? ఇది డెమోక్రసీ కాబట్టి డెమోక్రసీకి అనుసంధానంగా ఉండే ఓ ప్రతిమను తీసుకొచ్చారు. ఈ ప్రతిమ ఉద్యమకారుల కాలంలో కూడా ఉంది. దాన్నే కొంచెం రూపుదిద్దుకున్నప్పుడు అట్లనే ఉంది, పురుడు పోసుకున్నప్పుడు దాన్నే కొంచెం అందంగా తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఇది పర్వాలేదు, మంచిగా ఉంది. గతంలో వచ్చింది కూడా అఫీషియల్గా ఎక్కడ పెట్టలే. పార్లమెంట్ అసెంబ్లీ ముందు కానీ, సెక్రటేరియట్ ముందు కానీ, కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలే. పాట కూడా అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా. అది కొంచెం మమ్మల్ని బాధ కలిగించి. సో ఇప్పుడు సంతోషం అనిపించిందా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం గురించి నేను మాట్లాడితే తెలంగాణ తల్లికి అధికారిక హోదాగా ప్రకటించడం అనేది? కొంచెం మన ఆత్మగౌరవానికి చిహ్నం కదా, కొంచెం ఆనందం ఉంటుందిగా.